ఏదో మాట్లాడాలన్నా ఫోన్లో చెప్పొచ్చుగా. ఫోన్లో విన్నది ఎక్కువ కాలం గుర్తుండకపోవచ్చా, కళ్ళ ముందు చూసింది జరిగింది మాత్రం అంత ఈజీగా మర్చిపోలేం. అంత ఇంపార్టెంట్ విషయమా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. వాట్? కమ్ అగైన్. నువ్వు కరెక్ట్గానే విన్నావు. ఎవరైనా ఐ లవ్ యూ అంటారు, నువ్వేంటి యూ లవ్ మీ అంటున్నావు? అయినా నేనేం నేను లవ్ చేయటం లేదు. చేస్తున్నావు. నో. yes no yes 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 that's it. yes I'm in love with you, but how do you know? నువ్వు నా కోసం చాలా స్పీడ్గా వచ్చావు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీ హౌస్ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం. నౌ ద టైమ్ ఈజ్ 6 PM. ఈ టైంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. బస్సులో అయితే అక్కడి నుంచి ఇక్కడ 40 minutes, క్యాబ్లో అయితే 25 minutes, స్కూటీలో 15 minutes. బట్ నువ్వు 20 minutesలో ఇక్కడ ఉన్నావు. అమ్మాయిలు రెడీ అవ్వడానికి 5 minutes, అంటే ఇట్స్ వెరీ లెస్ టైం. సో నా కోసం ఎక్కడ పనులు అక్కడ వదిలేసి ఫాస్ట్గా వచ్చావు. ఆమ్ ఐ రైట్? ఫాస్ట్గా వస్తే నేను లవ్ చేస్తున్నట్ట? గుడ్ క్వశ్చన్. నా కోసం మేకప్ వేసుకున్నావు. బయటకు వచ్చి ప్రతిసారి వేసుకుంటా. చేతికి బ్రేస్లెట్, మెడలో లాకెట్, ఇవి ఈరోజే ఫస్ట్ టైం పెట్టుకున్నావు. నీకెలా తెలుసు? ఎవరైనా కొత్త వస్తువు పెట్టుకున్నప్పుడు అది అలవాటైనంత వరకు అన్ఈజీగా ఫీల్ అవుతారు. నీకోసం పెట్టుకుంటే నేను లవ్ చేస్తున్నట్ట? వెల్, వన్ లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? వైట్. వైట్ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటావు? ఎవరైనా స్పెషల్ పర్సన్ని కలిసినప్పుడు వేసుకుంటాను. దట్స్ ఇట్. వసే మహాలక్ష్మి, ఇలారా. వస్తే ఏంట్రా రెస్పెక్ట్ ఏది? బ్యాంకులో తాకట్టు పెట్టానే, విడిపించుకు నాకు ఇస్తాలే. నీకు బాగా ఎక్కువైందిరా. ఇదిగో మనలో మన మాట. ఈ డ్రెస్లో కత్తిలా ఉన్నా తెలుసా? ఛీ పోరా. ఆగవే. బేవర్స్తో ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? నేను లవ్ చేస్తున్నా. అయితే హక్ చేసుకుంటావా? సిగ్గు లేదురా నీకు? ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నచ్చి వెంటపడి తిరిగి ఐ లవ్ యూ చెప్పి కొద్ది రోజుల తర్వాత అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించి తర్వాత హక్ చేసి కిస్ చేయడం కంటే నచ్చిన వెంటనే హక్ చేసి ప్రపోజ్ చేయడం ఈజీ. ఆ ప్రాసెస్ అంత నా వల్ల కాదే. అందుకే వచ్చాయి హక్ చేసుకుందాం. బట్ నువ్వంటే నాకు అసహ్యం. ఐ హేట్ యూ. ఇదిగో నాలాంటి మంచోడు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకడు. ప్రపంచంలో ఎవరినైనా లవ్ చేస్తాను, నిన్ను మాత్రం లవ్ చేయండి రా. ఇదిగో ఆలోచించుకో, చాలా రొమాన్స్ మిస్ అయిపోతావు చెప్తున్నా. పోరా, పోయి పని చేసుకోపో. అబ్బా వెనక నుంచి ఏముందిరా. ఏదో చెప్పాలను. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ నేను చదువుకున్న చదువు, నాకున్న సంస్కారం, నేను పెరిగిన పరిస్థితులు, నన్ను పెంచిన కుటుంబం నన్ను ఇన్నాళ్ళు చెప్పనివ్వకుండా చేసాయి. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పే అవకాశం రాదు, ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ఇప్పుడు చెప్పి తీరాలని ఫిక్స్ అయ్యా. ప్రేమ అంటే 2 అక్షరాలు 2 మనసులు అనుకున్నా, కానీ ఒక బంధం ఒక బాధ్యత అని అర్థమైంది.
నీ బాధ్యత తీసుకోవడం నేను రెడీ. నా బంధాన్ని అనుబంధంగా మార్చుకుంటావా? ఈ మాట కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూశానో తెలుసా? అమ్మాయిని కదా, కొంచెం బెట్టెక్కువ. అబ్బాయే చెప్పాలి, అమ్మాయి వినాలని బెట్టు చేశా. కానీ సూర్యోదయంతో చీకటిపోయినట్టు నీ ఫోన్ కాల్తో నా బెట్టుపోయింది. అందుకే మీ ఇంట్లో మన గురించి చెప్పేసా. కొంతమంది ఆవేశపడ్డారు, కొంతమంది ఆశ్చర్యపడ్డారు, తర్వాత ఆలోచనలో పడ్డారు, చివరికి ఆనందపడ్డారు. ఒప్పుకున్నారా? నీతో చెప్పుకోమన్నారు. చెవులు నమ్మలేకపోయినా మనసు నమ్ముతుంది. నమ్మాలి హరి. నీకు కథ చెప్పాలి. పూర్వం ఒక రాజ్యంలో రాజు ప్రజలను ఎంతో బాగా చూసుకునేవాడు. ప్రజలకు కూడా రాజు అంటే చాలా ఇష్టం. ఒకరోజు రాజ్యానికి భారీ వర్షాల వల్ల వరదలొచ్చాయి. ప్రజలు ఇబ్బంది పడకుండా సైనికులతో సమస్యల్ని పరిష్కరిద్దామని చూశాడు. కానీ వరదలు పెరిగాయి. ప్రజల సహాయం కోసం డంకా మోగించాడు. కానీ అప్పటికే ప్రజలు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. సమస్య తీరిపోయింది. రాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత అందరూ మళ్ళీ ఆనందంగా ఉన్నారు. ఈ కథలో రాజు నువ్వు, ప్రజలు నేను. రాజు ప్రేమ తెలుసు కాబట్టి ప్రజలు ఒక అడుగు ముందుకేశారు, నా అలాగా. చూడ్డానికి తింగరదానిలా కనిపిస్తావు కానీ చాలా తెలివైన దానివే. 3 నిమిషాలు మాట్లాడడానికి 3 సంవత్సరాలు పట్టిందరా? 3 గంటల సినిమా 3 సంవత్సరాలు తీయట్లా? ఇది అంతే. ఎంత లేట్ అయినా బ్లాక్ బస్టర్ అక్కడ. ఇక్కడ కూడా రా ఈడియట్. ఏంటి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు? లవ్ యాక్సెప్ట్ చేస్తే ఇంకంతా నీ ఇష్టమేనా? మాట్లాడరా బాబు, మాట్లాడు. మా వీడియో మీ అందరికి నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ కమెంట్ మర్చిపోవద్దు. మర్చిపోవద్దు.